landing. Hi, mommy. Hi, baby. I brought a surprise for you. What? What please, baby? ఈయన ముత్యాలని నా ఫ్యాన్ మమ్మీ. యు నో మమ్మీ, నా మెళ్ళో వేసిన పూలు మూల 10 రూపాయలు ఇచ్చుకున్నారు ఈయన. మా అమ్మగారు. అమ్మలకన్నా అమ్మగారు. ఆ వచ్చేసు, ఆ కళ, ఆ కళ్ళు, ఆ ముక్కు, తొండమునే కదంతము తోరపు బొచ్చయు ఆ మహస్తమున్, మెండుగం రోయికచ్చలు మెల్లని చూపులు మందహాసమున్, కొండొక గుజ్జు రూపమున. ఆహా, జోహార్ మాత, జోహార్. నైస్, వెరీ నైస్. బేబీ, ఇదేమిటో తెలుసా? నా అందాన్ని పొగుడుతూ అరవ పద్యం అన్నమాట. ఏమి విద్య, ఏమి విజ్ఞానం. ఆహా, కానీ ఒక్క విషయం, నేను ఇలా అంటున్నాను, మీరు అనుకోకండి, అనిలా భావించకండి, అపార్థం చేసుకోకండి. నేను మిమ్మల్ని పొగనండి, పొగనండి. ఈ అందాల రాసిన కన్నా తండ్రి గారు, ఆ మూల పురుషులు వారు స్వదేశీ నలవారా, విదేశీ తెలవరా, భారతీయులా దొరలా? భారతీయులే. ప్రస్తుతం దొరల దేశం అమెరికాలో ఉన్నారు. ఆహా, ఆ అమెరికా భారతీయుడి పాదాల మీద కొబ్బరికాయలు అవి కొట్టాలండి. జోహార్, జోహార్. మీరు మాట్లాడుతుండండి, కాఫీ పంపిస్తాను. యాంటోనీ, కూర్చోముచ్చాను. వద్దండి, మీ ఇల్లు చూశాను, మీ అమ్మగారిని చూశాను. ఇక నుంచి రోజు వచ్చి అమ్మలగా అమ్మ దర్శనం చేసుకుంటాను. వస్తానండి. ముచ్చాను, నైస్ మీటింగ్ యూ. వద్దండి, ఇలా చేయి మాత్రం ఇవ్వకండి, తప్పు. ఏ? నాకు ఇచ్చారనుకోండి పర్వాలేదు, ఇంకెవరికైనా ఇచ్చారంటే చేయలేమని చెప్తాను. ఇలా ఊపుతాడండి. ఊపుకుంటాడా? అరచేతిలో గీకుతాండి. ఇలా ఒక వయసులో ఉన్న మగవాడు ఒక పడుచుప్పుల అరచేతిలో ఇలా గీకాడు అనుకోండి, ఆ అమ్మాయికి ఒక 50 గ్రాముల ప్రేమ మైకం కమ్మిందనమాట. అందరితో ఊరుకుంటాడండి? ఊరుకోడు. అవసరం ఉన్నా లేకపోయినా పక్కన బోర్డంత చోటు ఉన్నా ఇలా రాసు తిరుగుతాయండి. ఇలా ఒళ్ళు కలిసి అనుకోండి, ఎదవది ఎంతైనా మన ఉప్పు కారం తిన్న శరీరాలు కదండి. దాంతో ఆ అమ్మాయికి ఇంకో 200 గ్రాముల ప్రేమ మైకు కమ్ముద్దండి. ఇందాక 50 అండి, ఇది 200, అంతా కలిసి 1/4 కేజీ అయిందండి. ఆ మర్నాడు కూర్చొని చెప్తాను, తల్లో పూలు పెడుతున్నట్టు చేతులు భుజాల వరకు ఇలా చాచి ఇటైతే మీటుతాడండి. ఆ మీటుడికి ఆ అమ్మాయికి తప్పుని ఇంకో 250 గ్రాముల ప్రేమ మైకు కమ్ముద్దండి. ఆమెకి చేయండి. ఆ తర్వాత ఇలా దగ్గరికి తీసుకుని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఇలా కౌగిలించుకుని ఇలా అంటా అండి. దాంతో ఆ అమ్మాయికి ఇంకో 500 గ్రాముల ప్రేమ మైకం పెరిగిపోయి ఈ కేజీ బరువు మొయ్యలేక ఆ పిల్లాడి చేతిలో ఇలా వాలిపోతుందండి. 199 కేసుల్లో ఈ ప్రమాదం ఉంది రేఖ గారు. ఇదో పెద్ద ప్రేమ పన్నాగం అనమాట. అంచేత మీరు మగాళ్ళని నమ్మకండి. నమ్మి చేయించారు వాళ్ళు మీకు చేయించారన్నమాట. వస్తారండి. What a funny boy. అయితే ఆ ముంత కింద పప్పు బుల్లోడికి నువ్వంటే అంత అభిమానం అన్నమాట. ఆ మాటల్లో అభిమానం, ఆ చూపుల్లో వినయం. హలో హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ, సీ యూ, బాయ్. నాకు అలాంటి ఫ్యాన్ దొరకడం నిజంగా అదృష్టమే. అభిమానం మెల్లగా ప్రేమలోకి, ఆ తర్వాత పెళ్లిలోకి దారితీస్తుందేమో చూడవే. ఇంతకీ ఆ పూర్వలో నీ ఆస్తి కోసం వల విసిరేయడం చూసావా రేఖ? నో, నాట్ ఎట్ ఆల్. మనిషిని చూస్తే ఆ మాత్రం గ్రహించలేనా? ఇంతగా సపోర్ట్ చేస్తున్నావు, లవ్ లో కానీ పడ్డావా ఏంటి? లవ్ చేస్తే తప్పేమిటి? అసలు రేఖా డియర్ పెళ్ళంటూ చేసుకుంటే ఏ బిర్లా గారి అబ్బాయినో తాతా గారి మనవన్నో చేసుకుని ఘనంగా పేపర్లో పడుతుంది. లేదా పూటకు గతి లేని అతి సామాన్యుని కట్టుకుని ఆ విధంగానూ హెడ్లైన్స్ లో ఉంటుంది. ఈ మధ్య జైపూర్ లో ఒక ఫారెన్ లేడీ రిక్షావాణ్ణి పెళ్లి చేసుకుందని పేపర్లో పెద్ద పెద్ద ఫోటోలు వేసి గొప్ప పబ్లిసిటీ ఇవ్వలేదు. మీరు చూడలేదా మేడం? ఐ సీన్. చూడండి, మా బేబీ చేసుకుంటే బిర్లానో లేకపోతే ఏ బికారి వాడినో చేసుకుంటుంది. మా బేబీ ఏ పని చేసినా పెద్ద న్యూసే. ఆ మధ్య కాదు, ఈ మధ్యనే ఏమిటో మాటలు సేకొచ్చేస్తున్నాయి. ఈ విషయం గురించి తర్వాత పేచిస్తాను. ఈ ఐడియా నిజంగానే బాగుంది. సామాన్యమైన ముంతకింత పప్పు పండు వాడిని చేసుకున్న కోటేశ్వరాలని లోకమంతా రేఖను గుర్తిస్తుంది. ఫారిన్ మ్యాగజైన్స్ లో ఫోటోలు, దేశమంతటా సన్మానాలు. ఓహో, రేఖ గొప్ప పబ్లిక్ ఫిగర్ అయిపోతుంది అనుకో. అప్పుడు నీకెంత పేరు, ఎంత గౌరవం. రియల్ థ్రిల్లింగ్. నాకెందుకు అతని మాటలు బట్టి చూస్తే ఆ ముత్యాలు రేఖని అభిమానిస్తున్నాడే తప్ప ప్రేమిస్తున్నాడు అనిపించడం లేదే.
ఒకవేళ రేఖ ఈ పెళ్లికి సిద్ధపడ్డా అతను మాత్రం ఒప్పుకోడు చూడు. ఎందుకు ఒప్పుకోడే? రేఖ అడిగితే కూడా ఒప్పుకోడా? సరిగ్గా 6 కొట్టగానే పప్పు అమ్మడం కూడా మానేస్తాడు తెలుసా. చాలా ప్రిన్సిపల్ మ్యాన్. రేఖ ట్రిక్స్ అతని దగ్గర ఏం పనిచేయవు. నాన్ సెన్స్. నేను రేఖనే నేనడిగితే కాదంటాడా? నెవర్. అతన్నే పెళ్లి చేసుకుని న్యూస్ క్రియేట్ చేస్తాను. సామాన్యుణ్ణి వరించిన కోటీశ్వరాలని దేశం అంతా నా పేరు మారుమోగిపోవాలి. ఐ లవ్ దట్ థ్రిల్. అది తీరే కోరిక కాదే రేఖ. ఆ ముత్యాల్ని నువ్వు ఆకట్టుకోలేవు. ఓకే బెట్. ఇవాళ నుంచి 1 నెల లోపలనే ముత్యాల్ని పెళ్లి చేసుకోలేకపోతే డోంట్ కాల్ మీ బై నేమ్. ఇట్స్ ఛాలెంజ్. రేఖ బెస్ట్ ఆఫ్ లక్. ఇంకా అలాగే ఉన్నావే? ఆంటోనీ నీకు సూట్ తెచ్చోలేదా డార్లింగ్? ఇచ్చాడు. త్వరగా డ్రెస్ చేసుకుని రెడీ అవ్వు. లేడీస్ క్లబ్ వాళ్ళు ఈ రోజు మనల్ని ఆనర్ చేస్తున్నారు తెలుసుగా. బైది బాయ్, నీ రూమ్ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. మా ఇల్లు ఇరుకవడం చేత మొగుడు పెళ్ళాలు ఒకే గదిలో ఉంటారు. డబ్బున్న వాళ్ళ ఇల్లు విశాలం కదా, అందుకని మొగుడుకో గది, పెళ్ళానికో గది. బేష్, చాలా బాగుంది పద్ధతి. ముందు ముందు మా పద్ధతులు అలవాట్లు నీకు ఇంకా బాగా నచ్చుతాయి. త్వరగా రెడీ అవ్వు, గెటింగ్ లేట్. ఏమిటి ఆంటోనీ అలా ఉన్నావు? వాట్ హ్యాపెండ్? నోటికేమైంది? మాట్లాడటం లేదా? మాట్లాడు అంతని. మెట్టెక్కుతుంటే కాలు దారి పడ్డాను. పెద్దమ్మ గారు మీకోసం కార్ దగ్గర రెడీగా ఉన్నారమ్మా, తొందరగా రమ్మన్నారు. మై గాడ్, మమ్మీ రెడీ అయిపోయిందట. త్వరగా బట్టలేసుకో. పాపం అత్తగారిని ఆపడం ఎందుకు? మీరిద్దరూ కలిసి వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. ఓకే, త్వరగా వచ్చేయాలి. నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నావేమిటి? నువ్వు చీఫ్ గెస్ట్వి, నీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారా? మమ్మీ అటెండ్ చేస్తున్నారుగా, 5 minutes లో వచ్చేస్తాను. ఓకే. లాస్ట్ క్వశ్చన్ మేడం. ఆగర్భ శ్రీమంతురాలైన మీరు అతి సామాన్యుడైన ముత్యాలను ఏరి కోరి పెళ్లి చేసుకోవడంలో గల అంతరం ఏమిటి? దానికి జవాబు ఒకే ఒక మాట, ఓన్లీ ఎ వర్డ్, గరీబీ హటావ్. గరీబీ హటావ్ అని ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు ఎవరు దాని ఆచరణలో పెట్టకపోవడం చూసి చాలా బాధపడ్డాను. మిస్సెస్ గంగూలీ 1 గంట లేటుగా వస్తానమ్మా. ఓకే మమ్మీ. ఏం చెప్తున్నాను? అదే గరీబీ హటావో. పాపం పేదవాళ్ళు కూడా కోరికలు ఉంటాయి కదా, కానీ అవి తీర్చుకునే అవకాశం ఉండదు పాపం. ఫర్ ది ఫస్ట్ టైం ఇండియాలో మొట్టమొదటిసారిగా గరీబీ హటావ్ని ఆచరణలో పెట్టాలనిపించింది నాకు. ముత్యాలు ఇస్ వెరీ వెరీ పువర్, యునో. అతను రోజు 10 రూపాయలే సంపాదిస్తాడంట. నేను అతన్ని పెళ్లి చేసుకోవటంతో నౌ ఈస్ వెరీ హ్యాపీ. ఇలా మన దేశంలో ఒక్కొక్క ధనవంతుడు ఒక్క బీదవాడి జీవితానైనా బాగు చేయగలిగితే బీదరికమే మిగలదు. వాట్ మమ్మీ? చూడు మిస్టర్, మా అమ్మాయి చెప్పిందంతా పేపర్లో హెడ్లైన్ లో పడేటట్టు చూసుకోవాలి. అలాగేనమ్మా. ఇక నా మాటగా రాసు. మా అల్లుడు గారు చాలా హ్యాపీస్ గా ఉన్నారు. సూట్లు వేసుకుంటున్నారు, పౌడర్లు రాసుకుంటున్నారు, అలాగే కూడా పూసుకుంటున్నారు. ఇక ఆ గరం మసాలా బండి లేదు, దాన్ని ముట్టుకోనంటే ముట్టుకోనని గొడ్డలతో ముక్కలు ముక్కలు చేసి వేడి నీళ్ళు బాయిలర్ లో పడేశారు అనుకో. హీఈస్ వెరీ హ్యాపీ. ఐఎమ్ ఆల్సో హ్యాపీ. ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ.